జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు స్వామివారికి ఉదయమే ఫలపంచామృత అభిషేకం గావించి చంద్రాలంకరణం చేయడం జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 5:30 నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభించడం జరిగింది. భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వైశాఖ మాసమును పురస్కరించుకొని మనకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం ఉంటుంది. 9వ తారీఖు సాయంకాలం రోజున అంకురార్పణ ఉంటుంది. యాగశాల శుద్ధి, పుణ్యాహవాచనం, రక్షాదిబంధనం ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. 10వ తారీఖు ఉదయం భద్రాచల సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అర్చకుల చేత, ఆలయ కార్యనిర్వహణాది చేత ఆ యొక్క స్వామివారి యొక్క శేష వస్త్రాలు, ఆ యొక్క స్వామివారి యొక్క అక్షంతలు మహావైభవంగా ఎదుర్కోళ్ళు ఉత్సవం ఉంటుంది. తర్వాతగా దేవాలయంలో ఋత్విక భరణం, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ 10, 11, 12 3 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయి. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.